అనేకులకు పిలుపు. మనకి ఇవ్వబడినటువంటి మార్కు సువార్తలో ఆ యొక్క సునేమీరాలుకి ఏలియా గారు ఆ సారేపతి వెధవరాలతో 1 రాజుల్లో తనకు ఆ పిండి అయిపోయినప్పుడు అక్కడ భక్తుడైనటువంటి ఏలియా గారు వారికి సమృద్ధిని అంటే ఏం చేశాడంట, ప్రత్యామ్నాయాన్ని చూపించాడు. బ్రతకటానికి ఆ వెధవరాలికి ప్రత్యామ్నాయాన్ని అక్కడ ఆయన చూపించినట్లుగా మనం చూస్తాం. ఎందుకు ప్రత్యామ్నాయం చూపించబడింది అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే ఆయన ఆనుకుని ఆయన ఎంతో భయభక్తులు కలిగి ఉంటున్నారో వారికి ఏ శ్రమ వచ్చినా దానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. కాబట్టి ఈ పాఠ్యాంశాలలో అనేకమైనటువంటి మాటలు మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ దినము మనకి ఇచ్చినటువంటి మనం వచ్చినటువంటి సందర్భము భస్మ బుధవారము. భస్మము అంటే బూడిద అంటే భస్మము అంటే బూడిద, అంటే బూడిద బుధవారము, యాష్ వెన్స్డే అని చెప్పి మన యొక్క భక్తులు చెప్తూ ఉన్నారు. ఇక దేవుని బిడ్డలారా, ఈ బూడిదను మనము ఏ విధముగా, ఎక్కడ నుండి వచ్చింది, ఏ విధముగా ఈ బూడిదను మనము తయారు చేసుకుంటాము అంటే ముందుకు వెళ్ళినప్పుడు మనం చూస్తాము. 2 కొరింథీ పత్రిక 5:17లో ఆ తర్వాత ఆ యొక్క మార్కు సువార్త 11:9-10, మత్తయి సువార్త 2:9-10. అక్కడ ఈ మంటల ఆదివారం దావీదు రాజునకు జయము జయము, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక అని చెప్పి మంటల ఆదివారం ఆ యొక్క ప్రజలందరూ మంటలు పట్టుకుని యెరూషలేము వీధుల్లో తిరుగుతూ ఉన్నటువంటి ఆ దినాలను జ్ఞాపకం చేసుకుంటే, అప్పుడు ఆ తిరిగినటువంటి ఆ మంటలను తీసుకుని వచ్చి వాళ్ళు భద్రపరిచి వాటిని ఈ యొక్క భస్మ బుధవారము, యాష్ వెన్స్డే రోజున వాటిని కాల్చి యూదులు ఏం చేస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళు బొట్టులు పెట్టుకుంటూ ఉండేవాళ్ళు. ఇక దేవుని పెట్టారా, ఆ బొట్టు ఉంది అంటే అర్థము వారు దీక్షలో ఉన్నారు అని. ఆ దీక్షను ఆ యొక్క ప్రారంభిస్తున్నటువంటి వారు మనం చూస్తాము. హైందవులు వాళ్ళకి గుర్తులు ఉంటాయి, నల్ల బట్టలు వేసుకుంటారు, కొంతమంది ఎర్ర బట్టలు వేసుకుంటారు, కొంతమంది ఆ యొక్క మనము శాస్త్రులను వాళ్ళని చూస్తూ ఉంటాము. పంతులు అంటారు కదా దేవాలయంలో, వాళ్ళు కూడా ఏం చేస్తారు, విభూతిని చేతులకి మొక్కలకి రాసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు సమర్పించుకున్నటువంటి వాళ్ళు, ఏర్పరచబడినటువంటి వాళ్ళు తన యొక్క జీవితంలో వాళ్ళు కొన్ని కోల్పోయినటువంటి వాటిని దేవుని దగ్గర నుండి పొందుకోవడానికి ఆయన సన్నిధిలో నిబంధన చేసుకుని ముందుకు వెళుతున్నటువంటి వారిగా మనం చూస్తూ ఉంటాము. కాబట్టి ఆ బూడిదను జాగ్రత్త చేసి వాళ్ళు రాసుకుంటూ ఉండేవాళ్ళంట యూదులు. ప్రియ దేవుని బిడ్డారా, ఇది ఎప్పుడు ప్రారంభించబడింది అంటే క్రీస్తు శకము 4వ శతాబ్దంలోనంట ఈ యొక్క రోము పట్టణంలో క్రీస్తు శకము 4వ శతాబ్దంలో మొట్టమొదటిగా ఇది ప్రారంభింపబడింది. ఈ ప్రారంభింపబడినది ఆ దినాలలో అయితే ఇది నెలలు అంటే రోజులు ప్రార్థన అంటే గంటలు ప్రార్థన అంటారు దాన్ని. అంటే ఆ యొక్క మొదట్లో ఎలా చేసేవాళ్ళు అంటే ఒక గంట, ఈ గంట నుండి ఈ గంట వరకు మనం ప్రార్థన చేయాలి అంటే 1 గంటకు వచ్చామండి, 5 గంటల వరకు ఈ మందిరంలో ప్రార్థన జరగాలి అంటే ఆ గొలుసు ప్రార్థన, ఒకరి తర్వాత ఒకరు అక్కడ దేవుని సన్నిధిలో కూర్చుని ప్రార్థన చేస్తూ ఉంటారు, విజ్ఞాపన చేస్తూ ఉంటారు. వారి ప్రార్థన అయిపోగానే ఇంకొకళ్ళు అక్కడికి వెళ్తూ ఉంటారు. అట్లాగే గంటల ప్రార్థన అని చెప్పి మొదట్లో ఈ రోము పట్టణంలో జరుగుతూ ఉండేది. తర్వాత అది ఎలా అయిందంటే ఆ యొక్క వీక్ డేస్ అంటే వారాల ప్రార్థనగా మరలా పెట్టుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఎలా వచ్చింది, దినాల ప్రార్థన అంటే 40 దినాలు, లెంట్ డేస్ అంటే 40 దినాలు. మొదట గంటలుగా చేశారు, తర్వాత వీక్ డేస్ వారాలుగా చేశారు, తర్వాత ఇప్పుడు ఏమవుతుంది 40 దినాలుగా ఈ యొక్క మనము ఈ లెంట్ డేస్ జరుపుకుంటూ ఉంటాము. ఈ 40 దినాలు ఏం చేస్తూ ఉన్నాము అంటే దేవునికి దగ్గరగా ఉండటానికి మనం ఇష్టపడాలి. దేవుని సన్నిధిలో విరిగి నలిగినటువంటి మనసు కలిగిన వారిగా మనం ఉండాలి. అలా ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లెంట్ డేస్ ఎంతగా మారడానికి కారణం ఏంటంటే
ఆ దినాలలో ఆ దేవుడు శ్రేష్టమైనటువంటి వారిగా ఉండేవాడు. గంట ప్రార్థన చేస్తే సరిపోయింది. రాను రాను వారం ప్రార్థన చేశారు, అప్పుడు కొంత పర్లేదు. ఇప్పుడు 40 దినాలు ప్రార్థన చేస్తూ ఉన్నాము అంటే మనలో ఏమి లేదు, స్వస్థత లేదు, మనలో నెమ్మది లేదు, మనలో పాపం అధికముగా ఉండటం వల్ల ఈ 40 దినాలు మనకు చాలట్ల. సంవత్సరంలో మనం చేసినటువంటి పాపమంతా దేవుని సన్నిధిలో కప్పిపుచ్చుకోవడానికి ఈ 40 దినాలు చాలట్ల. కాబట్టి ఆ గంట చేసినటువంటి ప్రార్థన వారంలోకి వెళ్ళింది, వారం దగ్గర నుంచి 40 రోజులకి వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏ రీతిగా మనలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడంటే, ఒక జమ్మంట ఎండవేళలో ఏం చేస్తుంది జమ్ము, మామూలుగా జమ్మును మీరు ఎప్పుడైనా చూస్తుంటే అది బాగా ఎదుగుతుంది, చివరికి వెళ్ళిన తర్వాత తల అట్లాగా వంచుతూ ఉంటుంది. అలాగా జమ్ము వలె తల వంచుకుని దేవుని సన్నిధిలో మనము విజ్ఞాపన చేసేవారిగా మనం ఉండాలి. అందుకే 1 కొరింథీ 5:17 మాట ఉంది. అక్కడ అంటాడు, 1 కొరింథీ పత్రిక 5:17, పాతవి గతించను, ఇదిగో సమస్తమును కొత్తవాయము. అంటే పాత జీవితము, ఈ లెట్ డేస్ ముందు మన యొక్క స్థితిగతులు అన్నింటినీ దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ 40 దినాలన్నా మీరు దేవుని సన్నిధిలో ఆ జమ్ము వలె తల ఉంచుకుని మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి, మీరు విజ్ఞాపన చేయండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లెంట్ వసంత కాలానికి సాదృశ్యముగా, అంటే ఈ వసంత కాలంలోనే ఇది ప్రారంభం అవుతూ ఉంటుంది. వసంత కాలంలో ఏం జరుగుతుంది అంటే చెట్లన్నీ ఆకులు రాల్చి వేస్తాయి, ఆ కొత్త చిగురు పుడుతూ ఉంటది. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఆ యొక్క పాప ప్రక్రియమైనటువంటి మన యొక్క పరిస్థితులన్నింటినీ చక్కబెట్టుకోవాలి అంటే పాతవన్నీ గతించిపోవాలి. ఆకు ఆ యొక్క చెట్టుకున్నట్టుగా ఉన్నప్పుడు ఆ చెట్టు ఎంతో చూడటానికి ముచ్చటగా ఉండదు. అయితే ఆకులన్నీ రాల్చబడిన తర్వాత ఒక విధవరాలు ఏ రీతిగా ఉంటుందో చెట్టు కూడా ఆ రీతిగానే మారుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దైనందిన జీవితంలో ఆ చెట్టుని చూస్తున్నటువంటి దేవుడు, ఆ యొక్క స్థితిని చూస్తున్నటువంటి దేవుడు ఆ చెట్టుకి చిగురుని ఇస్తాడు. ఆ యొక్క నూతనమైనటువంటి చిగురు పుడతది. కాబట్టి మన జీవితంలో కూడా ఆ ఉన్నవన్నింటినీ మనము విడిచిపెట్టుకుని ఆయన సన్నిధిలో మౌనులై మనము ప్రార్థన చేయాలి. ఆ యొక్క చెట్టు ఏ రీతిగా ఆకు రాల్చిందో మన జీవితంలో ఉన్నటువంటి చెడంతా మనం ఏం చేయాలి, కడిగి వేసుకుంటూ తుడిచి వేసుకుంటూ ఆయన సన్నిధిలో మనం ఉండాలి. అందుకే ఈ పౌలు అంటున్నాడు, పాతయన్ని గతించిపోవాలి, ఇదిగో సమస్తమును కొత్తవాయను అంటాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ చిగురుని మనము కలిగి ఉండాలి. ఈ యొక్క ప్రకటన గ్రంథము 22:16 ఉంటుంది. ఆ చిగురు ప్రభు అయినటువంటి క్రీస్తుకి అమ్మా సంఘముల కోసము ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను అంటున్నాడు. దావీదు వేరు చిగురు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ఆయన ఆరాధించే విషయంలో, ఆయన స్తుతించే విషయంలో మన తర్వాత మన తరము, మన తర్వాత మన బిడ్డలు మందిరంలో ఉండాలి. అందుకే దావీదు అంటాడు, ఈ భూమి ఉన్నంత వరకు నీలో నుండి వచ్చినటువంటి ఒకడు ఈ సింహాసనం మీద ఉండక మానడు అంటాడు. అలాగే మన యొక్క ప్రార్థనను బట్టి, మన యొక్క భక్తిని బట్టి మనం ఆయన సన్నిధిలో ఆ యొక్క జమ్ము వలె తల ఉంచుకుని విరిగినటువంటి మనసు కలిగి మనము మనకున్న స్థితిగతులు అన్నింటినీ మరచి ఆ చెట్టు ఏ రీతిగా ఆకులను విడిచిందో ఆ రీతిగా మన యొక్క ఆ సమస్తాన్ని మనం విడిచిపెట్టి మనకు కలిగి ఉన్నటువంటి క్రోధము, అతిశయము, మదము, మత్సరము వాటన్నింటినీ విడిచిపెట్టి మనము నూతనముగా చిగురు
పడినట్లుగా మనం జీవిస్తే, అంటే ఆ రోజు నుండి కొత్తగా మొలక వేసినటువంటి ఆ యొక్క పచ్చి ఆ యొక్క ఏమంటారు చిగురుని ఏ రీతిగా ఉంటుందో మనం చూస్తూ ఉంటాం. ఏంటి చింత చిగురుని చూస్తాం. అది ఆ లేతగా చిగురుగా ఉన్నప్పుడే తీసుకుని వచ్చి మనం కూరలో వేస్తూ ఉంటాం. ఎంతో మధురంగా ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా అలా చిగురు వేస్తే అనేకులకు మధురంగా మనం ఉంటాం. అనేకులను మనం సాధదించే వారిగా ఉంటాం. అనేకులను మనము ఆకర్షించే వారిగా మనం ఉంటాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము ఈ చిగురు పెడతామో అప్పుడు మారు మనసుకు తగినటువంటి ఫలాలు మనము ఫలిస్తూ ఉంటాము. నూతన హృదయమును మనం పొందుకుంటాము. నూతన ఆత్మను మనం పొందుకుంటాము. నూతన స్వభావం కలిగిన వారిగా మనం ఉంటాము. అలా ఉండటం వల్ల మనలో రూపాంతరం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి గొంగళ పురుగును మనం చూసుకుంటే 21 రోజుల తర్వాత ఏ రీతిగా రూపాంతరం చెందుతుందో, ఆ రీతిగా మరలా అది ఏ రీతిగా పాత స్థితికి వెళ్ళదో, ఆ రీతిగా మనము కూడా చిగిరింపబడిన తర్వాత, మన ఆకులన్నీ రాచబడిన తర్వాత, మన స్థితిగతులన్నీ మార్చుకున్న తర్వాత మరలా మనము ఆ యొక్క పాత స్థితిలోనికి వెళ్ళకూడదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, కడగబడిన పంది ఏ రీతిగా మరలా పొదలోకి వెళ్తుందో ఆ రీతిగా వెళ్లకుండా మనము నిత్యము ఆయనను స్తుతించే వారిగా ఉండాలి. కడగబడిన వారిగా ఉండాలి. ఆ యొక్క భూ సంబంధమైన వారిగా ఉండకుండా పర సంబంధమైనటువంటి వారిగా ఉండాలి. మనము దేవుణ్ణి ఆశ్రయించే విషయంలో అందరికంటే మనం ఏ రీతిగా సమాజంలో మనము ఆలోచన చేస్తాము, అందరికంటే మనం బాగా బ్రతకాలి, అందరికంటే మనం మంచిగా ఉండాలి, అందరికంటే పేరు ప్రఖ్యాతులు గలవారిగా ఉండాలి, అందరికంటే మంచి బట్టలు మనం ధరించాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటాము. అలాగే దేవుని సన్నిధిలో కూడా అదే స్థితి మనకు కలిగి ఉండాలి. మనం అందరికంటే మంచి ప్రార్థనా పరివారులుగా, అందరికంటే భక్తి కలిగినటువంటి వారిగా, అందరికంటే దేవునికి ఇష్టమైనటువంటి వారిగా నేను ఉండాలి అనే తృష్ణ మనలో ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 40 దినాలు ఆయన సన్నిధిలో చేరి ఆయనను మనము స్తుతించగలుగుతూ ఉంటాము. అలా స్తుతించగలుగుతూ ఉంటే ఆయన మన కొరకు చేసినటువంటి ఆ త్యాగానికి ఫలితం అనేది ఉంటుంది. ఈ పశ్చాత్తాపమునకు గుర్తుగా మనము దేవుని సన్నిధిలో ఆ యొక్క విభూతిని మనము అసటునే వేసుకుంటూ ఉంటాము. అందుకే అంటున్నాడు, క్రాస్ ఏ కాల్ టు రిపెంటెన్స్, అంటే సిలువ ప్రత్యామ్నాయములకు ఆ యొక్క పిలుపు అని చెప్పి, ఆ సిలువ అంట మన యొక్క పశ్చాత్తాపమునకు గుర్తుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఏ రీతిగా మనం ఆయన సన్నిధికి వచ్చి ఆయన స్తుతించగలుగుతూ ఉన్నాము, ఆరాధించగలుగుతూ ఉన్నాము, ఆయన సన్నిధిలో ఏ రీతిగా ఉపవాసం ఉంటూ ఉన్నామో, మన ఉపవాసానికి బదులు వస్తూ ఉందా, మన ఉపవాసం వలన ప్రయోజనము మనకు కలుగుతూ ఉందా, మనలను మనము పరీక్ష చేసుకోవాలి. ఉపవాసము అనగా అంటే ఏంటి? సమీపముగా ఉంట. వాసము అంటే కలిసి నివసించుట. ఉపవాసము అంటే ఆయనకు సమీపముగా ఉండి ఆయనతో కలిసి జీవించటము, ఆయనతో కలిసి ప్రార్థించటము, ఆయనతో కలిసి మొరపెట్టుకునటము, ఆయనతో కలిసి వేడుకొనటము, ఇవన్నీ ఉపవాసానికి సాదృశ్యములుగా ఉన్నవి. మార్కు సువార్త 8:34 ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆయనకు సమీపముగా ఉండాలి. ఆయన అంటున్నాడు, అంతటా ఆయన తన శిష్యులను, జన సమూహములను తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువ ఎత్తుకుని నన్ను వెంబడింపవలెను. చాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే ప్రభువుని వెంబడించాలని ఆశపడుతూ ఉంటారో, ఎవరైతే ప్రభువు దగ్గరగా జీవించాలని ఇష్టపడుతూ ఉంటారో, వారంట ఏమంటున్నాడు ఆయన? తనను తాను తగ్గించుకుని నన్ను వెంబడించాలి, తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించుకోవాలి. తనను తాను, ఇక్కడ ఏమన్నాడు? తనను తాను ఉపేక్షించుకోవడం అంటే తగ్గించుకోవటం. మన హోదాని, మన స్థితులను, మన పరిస్థితులను, మనకు కలిగి ఉన్నది అన్నిటినీ విడిచిపెట్టి తగ్గించుకుని దేనమైనటువంటి వారిగా సిలువను ఎత్తుకుని. అంటే సిలువ ఎట్లా ఉంది? సిలువ దేనికి సాదృశ్యముగా ఉందంటే ఇక్కడ 7 విషయాలు మనము దేవుని సన్నిధిలో మనం తెలుసుకోవచ్చు. సిలువ అంట శాపమునకు గుర్తుగా ఉంది. ద్వితీయోపదేశకాండం 21-22 చదవద్దు, మాకు టైం రాదేమో. ద్వితీయోపదేశకాండము 21-22-23 వరకు సిలువ శాపమునకు గుర్తుగా ఉంది, సిలువ మరణమునకు గుర్తుగా ఉంది, సిలువ శ్రమలకు గుర్తుగా
గుర్తుగా ఉంది, సిలువ అపహాస్యములకు గుర్తుగా ఉంది, సిలువ విమోచనకు గుర్తుగా ఉంది, సిలువ పశ్చాత్తాపకు గుర్తుగా ఉంది, సిలువ దేవుని శక్తికి గుర్తుగా ఉంది. 1 కొరింథీ 1:18. 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. దేవుడు నమ్మదగిన వాడు కనుక మేము మీకు చెప్పిన వాక్యము 1 కొరింథీ 1:18. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడిన మనకు దేవుని శక్తి. సిలువ దేవుని శక్తికి సాదృశ్యముగా ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సిలువ దగ్గరకు వెళ్ళడం వలన ఇన్ని ప్రయోజనాలు మనం పొందుకుంటాము. ఏం చేస్తుందంట, మనము ఆ శాపం నుండి తప్పింపబడతాము, రెండవది మరణం నుంచి తప్పింపబడతాము, రెండవది శ్రమల నుండి తప్పించబడతాము, రెండవది అపహాస్యానికి గురైనప్పుడు విడుదల పొందుతాము, తర్వాత ఈ లోకంలో బ్రతికినంత కాలం బ్రతుకుతాము, ఒకవేళ చనిపోతే ఆ విమోచింపబడటానికి గుర్తుగా కూడా సిలువ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే పశ్చాత్తాపం కలిగి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థిస్తారో, ఎవరైతే దేవుని సన్నిధిలో నిత్యము ఆయన స్తుతించి ఆరాధించగలుగుతారో వారు ఈ యొక్క ఆ సిలువను కూర్చున్నటువంటి ధ్యాస కలిగి ఉంటారు, సిలువను కూర్చున్నటువంటి వార్తను వింటూ ఉంటారు, దానిని మహదానందముగా ఇచ్చుకుని ఆ సిలువ చాటున బ్రతకడానికి ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చి మనము ఆయన స్తుతించి ఆరాధించగలుగుతున్నాము అంటే ఇక్కడ 23వ అధ్యాయం లూకాసు వార్త 39, 40, 43 వచనాల వరకు మనం చూస్తే అక్కడ ఆ సిలువ మీద దొంగను మనం చూస్తూ ఉంటాము. ఆ వేలాడదీయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పే. చాలా ఆయన ఎప్పుడైతే ఆ దేవుని సన్నిధిలో ఆ సిలువలో ఆ కార్యమంతా తను చూస్తూ ఉన్నాడో వెంటనే అతనిలో పశ్చాత్తాపం కలిగింది. ఆ పశ్చాత్తాపానికి గుర్తుగా క్రియలు జరిగిస్తూ ఉన్నాడు. ఆ పక్కవాడితో అంటున్నాడు, మనమైతే ఈ యొక్క శిక్షకు అర్హులమే, ఈయనైతే ఏ తప్పిదమో చేయలేదు, ఈయన ఏ దోషమో లేదు, కాబట్టి మనము ఈ శిక్షకు అర్హులము, ఆయనను నువ్వు నిందించవద్దు అని చెప్పి అక్కడ మాట్లాడుతూ ఆ యొక్క దొంగ అంటాడు, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, వెంటనే వాడిలో పశ్చాత్తాపం అనేది కలిగింది. కాబట్టి మన జీవితంలో ఎన్నో సంవత్సరాలు ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థిస్తూ ఉంటాము, ఎంతో అనుభవం కలిగిన వారిగా ఉంటాము, ఎన్నో ఉపవాస దినాలను మనం చూసుంటాము, ఎన్నో 40 దినాలు, ఎన్నో లెంటులు మనము చూసి ఉంటాము. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, అయితే దేవుని సన్నిధిలో ఎంతవరకు మనం పశ్చాత్తాపగలుగుతూ ఉన్నాము, ఎంతవరకు ఆయన సన్నిధిలో ఒక నిర్ణయం తీసుకుని జీవించగలుగుతూ ఉన్నాము. ప్రార్థనకు వెళ్ళి వస్తున్నామని కాదు, కానీ మనము ఆయన సన్నిధిలో ఆయన కొరకు మనం ఏమి ఇవ్వగలుగుతూ ఉన్నాము, 1 గంట సమయాన్నైనా ఇవ్వగలుగుతూ ఉన్నామా, లేకపోతే ఆయన కొరకు మనం ఏమి త్యాగం చేయగలుగుతూ ఉన్నాము. ఈ 40 దినాలు చాలా మంది అంటారు, నేను కింద పడుకుంటా, ఈ గారు మంచమే పడుకున్నా అంటారు, నేను మాంసం తిన్నా అని చెప్పి కొంతమంది అంటారు. ఆ మాటలు అనే బదులు నేను ఎవరితో గొడవ ఆడను, ఎవరితో విడిచిపెడను, మా ఆయనతో కూడా నేను సఖ్యతగా ఉంటాను అనుకుంటే ప్రియ దేవుడు బిడ్డలారా, ఆ యొక్క దేవుడు చూస్తున్నటువంటి దేవుడు మనకు నెమ్మదినిస్తాడు, మనల్ని బలపరుస్తాడు, మన కుటుంబాన్ని ఆదరిస్తాడు. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దేవుని సన్నిధిలో మనము కొన్ని ఉపవాసాలు మనం చూస్తాం. ఇక్కడ మోషే గారు నిర్గమకాండంలో 40 పగళ్ళు 40 రాత్రులు 2 సార్లు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉన్నట్లుగా ఆ యొక్క 10 ఆజ్ఞలను తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాము. నిర్గమకాండం 24:18 మొదటిసారి 40 దినాలు ఉన్నాడు. తర్వాత నిర్గమకాండం 34:28 రెండవసారి ఆయన దేవుని సన్నిధిలో రెండోసారి ఉన్నప్పుడంట నీరు కూడా తాగలేదని చెప్పి అక్కడ రాయబడి ఉంది. కాబట్టి అక్కడ భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన చాలా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క దేవుని సన్నిధిలో నీళ్లు తాగకుండా భోజనం చేయకుండా 40 దినాలు దేవుని సన్నిధిలో మోసే ఉండి తన యొక్క ఆ 10 ఆజ్ఞలను తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాము. ప్రియ దేవుని బిడ్డలారా,
ఒకటో రాజుల గ్రంథం 19:8లో ఏలియా కూడా 40 రాత్రింబగళ్ళు నడిచాడంట. నడిచి హోరేబునకు వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే యెజబెలుకు భయపడినప్పుడు ఆయన బదిరీ వృక్షం కింద తల కాళ్ళలో పెట్టుకుని కూర్చున్నప్పుడు దేవదూతల్ని మాట్లాడి, నువ్వు భోజనం చెయ్యి, నీకు ప్రయాణం ఉన్నది, నువ్వు వెళ్ళవలసినటువంటి ప్రయాణం నీ ముందు ఉందని చెప్పి అక్కడ మాట్లాడి ఆయనను బలపరిచి భోజనం పెట్టి పంపించిన తర్వాత ఆయన 40 రాత్రింపగళ్ళు ఏలియా నడిచి ప్రయాణం చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాము. ప్రియ దేవుని బిడ్డలారా, లోకాసు వార్త 4:1-4 వరకు యేసు ప్రభు 40 దినాలు సాతానుతో శోధింపబడ్డట్లుగా మనం చూస్తూ ఉంటాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ 40 దినాల తర్వాత ఆయన సువార్తను ప్రకటించినట్లుగా ఈ భూమి మీద అనేకులకు సువార్త ప్రకటించినట్లుగా చూస్తూ ఉంటాము. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే దేవుని సన్నిధిలో 1 సమూయేలు 17:16లో ఈ గొలియాతు కూడా 40 దినాలు ఇశ్రాయేలు ప్రజలు కనపడుతూ ఉన్నాడంట. వాడు వస్తూ ఉన్నాడు, వారిని బెదిరిస్తూ ఉన్నాడు, వాడిని చూసి వీళ్ళు భయపడుతూ ఉన్నాడు. వాడు 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 40 దినాలు ఇశ్రాయేలీయులకు కనపడుతూ ఉన్నాడు. 41వ దినాన వాడు లేడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనలను సాతానుడు చివరి వరకు వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చివరి వరకు వాడు భయపెడుతూ ఉంటాడు. ఒకవేళ 40 దినాలు భయపెట్టని 41వ దినాన వాడు మనకు కనపడడు. హల్లెలూయా, హల్లెలూయా. అది సాతాను శోధన అవునాయి, అది ఇరుక అవునాయి, ఇబ్బంది అవునాయి, అవమానం అవునాయి, లేకపోతే వ్యాధులు అవునాయి, బాధలు అవునాయి, ఎన్నైనా ప్రియ దేవుని బిడ్డలారా, 40 దినాలు నువ్వు ఆ మొత్తము నీ దీక్షతో దేవుని సన్నిధిలో నువ్వు విజ్ఞాపన చేసి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క శక్తులన్నీ నీ మీద ప్రయోగింపబడతాయి. నలుదిక్కుల నుండి ఏ రీతిగా అశుభవార్తలు వచ్చాయో ఆ రీతిగా నీకు అశుభవార్తలు రావచ్చు. వచ్చిన 40 దినాలు నువ్వు దీక్ష కలిగి దేవుని ఆరాధించగలిగితే 41వ దినాన చూద్దామన్న సమస్య నీకు ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గొలియాతు 40 దినాలు వారు కనపడుతూ ఉన్నాడు. 41వ దినాన దావీదు వెళ్ళాడు. ఆ యొక్క ఒడిసెలు తీసుకుని వాడిని కొట్టినప్పుడు వాడు పడిపోయి చనిపోయినట్లుగా చూస్తూ ఉంటాము. కాబట్టి వాడి యొక్క పీకను దావీదు తెగనరుగుతాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సాతాను ఎంతటి వాడైనా లేకపోతే మనల్ని భయపెట్టి ఇబ్బంది పెట్టి ఆ యొక్క ఇబ్బందుల పాలు నవ్వుల పాలు చేస్తున్నది ఏదైనా దానిని దేవుడు ఏం చేస్తాడు? దూరపరుస్తాడు. మనకును దానికి మధ్యలో ఆయన నిలవబడతాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఉపవాసము ఉంటున్నాము అంటే దేవునికి మనము సమీపముగా ఉంటున్నామని. ఉపవాసం అనేది వ్యక్తిగతమైనది. ఎవరికి ఇష్టమైన విధముగా వాళ్ళు ఎవరి ఇష్టమైన సమయంలో వాళ్ళు ఉపవాసము చేయొచ్చు. వారు అనుకున్న విధముగా, దీనికి నిర్బంధం లేదు. ఈ 40 దినాలు మోసేలాగా నీళ్లును అన్నం భోజనం చేయకుండా ఉండమని కాదు, కానీ మన స్థితిగతులను బట్టి, మన ఆరోగ్య పరిస్థితులను బట్టి, మనకున్నటువంటి ఆ యొక్క ఏజ్ని బట్టి కూడా మనము ఉపవాసం అనేది చేస్తూ ఉండాలి. అది వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళే దానిని తీసుకుంటూ ఉండాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనాన్ని చూపించి నేను ముగిస్తాను. మత్తయి సువార్త, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖమును వికారము చేసుకుందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలని కాక రహస్యమున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము, అప్పుడు రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఉపవాసం అనేటప్పుడు ఆ యొక్క భర్తకి కూడా తెలియనటువంటి స్థితిలో నువ్వు చేయగలిగితే ఆ ఉపవాసము గొప్పది. ఆ ఉపవాసము ఎంతో గొప్పది. మనం ఏం చేస్తామంటే, అయ్యా నేను ఉపవాసం ఉన్నాను, నేను ఏం చేయలేను అని చెప్పి అన్నీ మానేసి కూర్చుంటాము. కాబట్టి ఆ బిడ్డలకు చేయాల్సింది బిడ్డలకు చేయాలి పరిచర్య, భర్తకు ఆ యొక్క ఇవ్వాల్సిన క్యారేజీ లేకపోతే ఇంకేదైనా ఇంట్లో పని అంతా చేసుకుంటూ నీవు ఉపవాసం ఉండాలి. నీ పక్కన ఉన్నటువంటి నీ భర్తకు కూడా తెలియకూడదు. నువ్వు కానుక వేసేటప్పుడు నీ కుడి చేతితో వేసే కానుక ఎడమ చేతికి తెలియకూడదు. అట్లా రహస్యంగా నీ ఉపవాసము కూడా ఉండాలి. ఇక్కడ ఈయన అంటున్నాడు,
ఇక్కడ ఏమంటున్నాడు, ఉపవాసము చేయించున్నట్టు మనుషులకు కనబడవలెనని కాక రహస్యమందున నీ తండ్రికి కనబడవలెనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకుని, ఏంటి మాట తల అంటుకో అంటాడు. అంటే తల అంటుకున్నప్పుడు మొహం కడుక్కోవా? ఏమండి, కడుక్కో. మరి తల అంటుకుని మొహం కడుక్కోమంటున్నాడంటే, ప్రియ దేవుని బిడ్డ, యూదులంట తలస్నానం చేస్తారంట ఉపవాసం అప్పుడు. తలస్నానం చేసి మనం ఏం చేస్తాము, ఆ తలస్నానం చేసి ఆ జుట్టు అట్లాగే రబ్బర్ బ్యాండ్ పెట్టుకుని విరబోసుకుని మనం వస్తాం దేవుడి సన్నిధికి. యూదులు అలా కాదంట. తలస్నానం చేసి మరలా నూనె రాసినప్పుడు తలంతా ఏమైంది, అంటుకుపోయినప్పుడు ఆ నూనె రాసింది నూనె ఏం చేస్తుంది, ముఖం మీదకి అంటే నూనె ముఖం మీద కారింది అంటే వాళ్ళు ఉపవాసం ఉంటారని యూదులకి తెలుసు. కాబట్టి అంటే వేషధారణను బట్టి ఉపవాసం అనేది తెలియపరచకూడదు. మనం వాళ్ళు చూస్తాం, అందరూ ఆ తలస్నానాలు చేసి వచ్చేసాం. ప్రియ దేవుని బిడ్డలారా, యూదులైతే తలస్నానం చేసి వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళా నూనె పెట్టుకుని ఆ నూనె ముఖం మీద కారితే ఎవరైనా గుర్తుపడతారేమో అని మళ్ళా మొహం కడుక్కుని దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు. అలాగే మన ఉపవాసము మనుషులకు కనపడవలేదని కాదు, కానీ రహస్యమందు చూస్తున్న దేవునికి కనపడాలి. అలాగా మనం ఉపవాసం ఉండాలి. యూదులు అలాగా చేసేవాళ్ళు కనుక ఇది ఇక్కడ రాయబడింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చూస్తున్నటువంటి తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి ఉపవాసం ఉంటే జమ్ము వలె తల ఉంచుకోవడం, ఉపవాసం ఉంటే మనం ఆయాసపడుతూ ఉంటాము, ఉపవాసం ఉంటే అందరికీ చెప్పుకుంటూ ఉంటాము. ప్రియ దేవుని బిడ్డలారా, అదంతా దేవుడు చూడడు. కానీ దేవుని సన్నిధిలో మనం ఉపవాసం ఏ రీతిగా ఉండగలుగుతూ ఉన్నాము, మన ఉపవాసానికి తగినటువంటి ఫలము మనం పొందగలుగుతూ ఉన్నామా లేదా, మనలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం చదువు. మిమ్ముని కడుగుకొని శుద్ధి చేసుకొని మీ దృష్టిలో నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి, కీడు చేయడం మానుడి, మేలు చేయ నేర్చుకొని న్యాయము జాగ్రత్తగా విచారించి హింసింపబడు వారిని విడిపించండి, తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షమున వాదించండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉండాలంట, మనలను మనము కడుగుకుంటూ అంటాడు. ఈయన అంటున్నాడు 15 చివరిలో ఉన్నది, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మల్ని కడుగుకొని శుద్ధి చేసుకోండి. మన చేతులు మనం అంటాము, రక్తం ఎక్కడ తగ్గారు మా చేతులకి వెళ్ళి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మన నడకను, మన పడకను, మన ఆలోచనలను, మన చూపులను దేవుడు చూస్తూ ఉన్నాడు. మన పాపములు ఘోరమైనవిగా ఆయనకి రక్తము వలె కనిపిస్తూ ఉన్నాయి. మనమైతే పైకి స్నానం చేసి తలంటుకుని శుభ్రంగా మందిరానికి వస్తూ ఉన్నాం, కానీ దేవుడు రహస్యంలో చూస్తూ ఉన్నాడు. ఆయనకు ఎర్రగా రక్తము వలె కనబడుతుంది. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మల్ని మీరు కడుగుకొని శుద్ధి చేసుకోండి, మీ దృష్టిలో నాకు కనబడుతున్నాయి, వాటిని తొలగించుకోండి అని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. ఈ 40 దినాలు ఇది చేయగలగాలి మనం. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులకు కనబడాలని కాదు, కానీ మనము దేవుని సన్నిధిలో ఎంతగా తగ్గించుకొని విధేయత కలిగి మనం బ్రతకగలుగుతున్నాము. మనల్ని మనం పరీక్ష చేసుకుంటే ఆయన అంటున్నాడు 55 అంటున్నాడు, యెషయా 55:6, యెహోవా కాలమున ఆయనను వెదకుడి, ఆయన సమీపముగా ఉండగానే మీరు వేడుకోండి. ఆయన ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు ఉపవాసం ఉంటావో దేవుడు నీకు సమీపంగా ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు దేవునికి సమీపంగా ఉంటావో అప్పుడు నీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. నీ ప్రార్థన ఆలకించి నీకు కావాల్సినటువంటి మనవులన్నీ ఆయన తీరుస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, 40 దినాలు మోషే ఉన్నాడు అంటే మోషే ఆ ఇశ్రాయేలు ప్రజలకు కావాల్సినటువంటి 10 ఆజ్ఞలను చెత్తపట్టుకుని వచ్చాడు. మనం కూడా ఉపవాసం ఉన్నామంటే మన కుటుంబాలకు కావాల్సినటువంటి రక్షణ, మన బిడ్డలకు కావాల్సినటువంటి మారు మనసు, లేకపోతే మన అనారోగ్య పరిస్థితులు ఉంటే వాటి నుండి యోగ్యత పొందడానికి, ఆరోగ్యపరచబడటానికి, లేకపోతే మన స్థితిగతులు దేహస్థితిలో మనం ఉంటే ఆ దేహస్థితి నుండి ఉన్నతమైన స్థితిలోకి మనం వెళ్ళాలి అంటే మనము ప్రార్థన చేయాలి. అలా చేయగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా అది మనకు ఉపయోగము. అందుకని మనము ఉపవాసము చేయటం వల్ల
ఏంటంట ఉపవాసం చేయటం వల్ల ఇక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. ఏంటంట ఉపవాసం ఎలా చేయాలంటే ఏకాంత ప్రార్థన చేయాలి, రహస్య ప్రార్థన చేయాలి, కన్నీటి ప్రార్థన చేయాలి, సహవాసముతో సంఘంతో కలిసి ప్రార్థన చేయాలి. ప్రియా దేవుని బిడ్డ, అలా చేయటం వల్ల ఉపవాసం వల్ల శరీరం ఏమైపోతుందంట కృషించిపోవాలి. అంతేగాని ఉపవాసం అని చెప్పి ఆ యొక్క 1 డజన్ అరటిపళ్ళు 1 లీటర్ పాలు తాగుతూ ఉన్నాం అనుకోండి, శరీరం ఎలా ఉంటుంది? అలాగే ఉంటుంది, ఉన్న స్థితిలోనే ఉంటుంది. ఎప్పుడైతే నీ శరీరం కృషించిపోద్దో నీలో ఉన్నటువంటి ఆత్మ ఏం చేస్తాడు? తేజరిల్లుతాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉన్నాము అంటే మనలో బరువు తగ్గాలి. ముందు ఇప్పుడు 70 కేజీలు 80 కేజీలు ఉన్నాం అనుకోండి, కనీసం ఒక 50 కేజీలు 40 కేజీలు కనీసం ఒక 10 కేజీలన్నా మనం తగ్గితే అప్పుడు మనం ఉన్న ఉపవాసానికి అర్థం అనేది ఉంటుంది. ఎప్పుడైతే మనము క్షీణిస్తామో, మనలో ఉన్నటువంటి ఆ శక్తి తగ్గిపోతుందో అప్పుడు మనలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తుంది? తేజరిల్లుతూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఉపవాసం వలన మనం ఏం చేస్తాము? ఉపేక్షింపబడతాము. అంటే ఉపేక్షింపబడటం అంటే ఏంటి? తగ్గించుకుంటాము. ఎప్పుడైతే నువ్వు ఉపవాసం ఉంటావో, ఎప్పుడైతే నువ్వు బలహీన పడతావో అప్పుడు దేవునికి దగ్గరగా ఉంటావు, విధేయుడు అవుతావు. ప్రియ దేవుని బిడ్డలు మనం చూస్తూ ఉంటాము. వాడు ఆ తల్లిదండ్రులు శుభ్రంగా చూసినంత వరకు ఆ తప్పిపోయిన కుమారుడు ఎలా ఉన్నాడు? తిరుగుబాటు చేసి వెళ్ళిపోయాడు. అన్ని పోగొట్టుకున్న తర్వాత విధేయుడి మళ్ళా వచ్చాడు. అలాగే మనం కూడా అన్నీ ఉండగా దేవునికి మనం లోబడము. శరీరం ఆరోగ్యంగా ఉండగా, ధన సంపదలు ఉండగా, ఆస్తిపాస్తులు ఉండగా, ఆరోగ్యం చక్కగా ఉండగా మనము దేవునికి లోబడము. ఇవన్నీ ఉండగానే లోబడితే మన శరీరాన్ని ఆయన సన్నిధిలో కృషింపజేసుకుని తగ్గించుకుని ఉంటే ఆత్మ ఏం చేస్తుంది? తేజరిల్లుతూ ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఉపవాసం అందుకొరకు మనం చేయాలి. అందుకొరకు మనం చేస్తే ఈ అంటున్నాడు యెషయా 58:6 మాట అంటున్నాడు. 58:6 దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడి మానుమోకుల తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడి విరిగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము. మూడో వచనములు అంటారు వీళ్ళు, మేము ఉపవాసం ఉంటే నీవెందుకు చూడవు. ప్రియ దేవుని బిడ్డలు చాలా ఇక్కడ 6వ వచనం అంటాడు, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు. ఆ దినాలలో యూదులు ఏం చేస్తూ ఉండేవాడు అంటే ఆ యొక్క బాగా పేద స్థితిలో ఉన్నవాళ్ళు వారి బిడ్డలను అమ్ముకుంటూ ఉండేవాడు ధనవంతులకి. వాళ్ళు బానిసలుగా యూదులను కొని తీసుకుని వెళుతూ ఉండేవాడు. ఆ తీసుకుని వెళ్ళినటువంటి వాళ్ళు ఏం చేసేవాడు అంటే వాడు పారిపోకుండా వాడి మెడకు కుక్కకు బెల్ట్ పెడతారు కదా, అలాగ బెల్ట్ పెట్టి ఒక తాడుని, బలమైనటువంటి తాడుని వాడి మెడకు కట్టి ఒక చెట్టుకి ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? కాడి మోకు ప్రతి కాడిని విరగొట్టుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు. రెండో మాట, కాడి మాను మేకులను అంటే వాళ్ళు ఏం చేస్తారు? ఆ తాడుని తీసుకొచ్చి ఒక చెట్టుకు పెట్టి దాన్ని మేకులతో కొడతారు గట్టిగా. ఆ మేకులు ఎలా ఉంటాయి? ప్రభువైన యేసుక్రీస్తుని సిలువ వేసినప్పుడు కొట్టారు. పైన వాటికి బోడిగా ఉంటుంది కదా, ఆ మేకు మళ్ళా ఏ ఆయుధం కూడా తీయడానికి అవకాశమో ఉండదు. అలాంటి మేకులు ఈ యొక్క తీసుకుని వెళ్ళినటువంటి బానిసలని మెడకు కట్టి ఏం చేస్తారంట? పెద్ద తాడు, వాడు ఎక్కడ పనిచేసినా ఆ తాడుతోనే పనిచేస్తూ ఉంటాడు. అది అయిపోయిన తర్వాత ఆ చెట్టు దగ్గర ఒక ముద్ద పెడతారు, భోజనం అది తినేసి అక్కడే అంటే కుక్కలాంటి జీవితం జీవిస్తూ ఉంటారు. ఆ యొక్క బానిసలుగా కనబడినటువంటి వారు అలా జీవిస్తూ ఉంటారు ఆ దినాల్లో యూదులు. కాబట్టి ఆయన అంటున్నాడు, మీరు ఉపవాసం చేసేటప్పుడు గుద్దులాడుకుంటారు, మీ కంఠస్వరము 4 చివరిలో ఉంటుంది, మీ కంఠస్వరము పరములకు వినబడినట్లుగా మీరు ఉపవాసం ఉండరు. మన కంఠస్వరం ఎక్కడికి వెళ్ళాలి? ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆ విధంగా మీరు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకోవలసిన విధము ఇదేనా? ఒకడు గమ్మి వల్ల తలపరుచుకుని గోనెపట్ట కట్టుకుని బూడిద పుచ్చుకుని కూర్చుండుట ఉపవాసమా అని చెప్పి ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు 6వ వచనంలో, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడి మాను మోకులను తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరిగొట్టియు నేను ఏర్పరచుకున్నా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యూదులను ఆ రీతిగా విడిపించాలి అని చెప్పి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడైతే మనకు కూడా సాతానుడు మనకు కూడా ఆ యొక్క బెల్ట్ వేసాడు, కుక్క బెల్ట్ వేసాడా లేదా? మనకు కూడా వాడు తాడు కట్టి మనం ఆడిస్తూ ఉంటాడు. వాడు ఏ విధంగా ఆడిస్తాడంటే
భర్తలో ఉండాడిస్తాడు, భార్యలో ఉండాడిస్తాడు, పిల్లల దగ్గర ఉంటాడు. వాళ్ళ పెద్ద తల్లిదండ్రులు ఎంత సంపాదించే వాళ్ళైనా నాన్న నాకు అది కావాలంటే పిల్లలు ఏం చేస్తారు? అనగానే ఆ మాట తండ్రిని కావగా ఎంతైనా కొని తీసుకుని వస్తారు. అంటే ఏం చేస్తున్నారు? మనం కూడా సాతాను రుచిలో పడి మనం కూడా ఈ యొక్క బానిసలుగా బ్రతుకుతూ ఉన్నాము. దుర్మార్గుల కట్టలను విప్పుటయు, కాడి మాని మోపుల తీయటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు ఇదే కదా నాకు కావాల్సింది అంటారు. కాబట్టి మనము కూడా సాతాను బంధకాల్లో ఉన్నాము కనుక మనం విడిపింపబడాలి అంటే ఈ 40 దినాలు దేవుని సన్నిధిలో అంగలార్చి ప్రార్థన చేయాలి. ఆ శోధన నుండి, ఆ బాధల నుండి, ఆ రోగాల నుండి, ఆ యొక్క శ్రమల నుండి విడిపింపబడాలి అంటే మనం కన్నీటి ప్రార్థన చేయాలి, ఉపవాస ప్రార్థన చేయాలి. అలా చేయగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా మనము మన యొక్క ఆ యొక్క స్థితిని మనము ఈయన అంటున్నాడు 2 కొరింథీ 7:10 దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలిగిస్తుంది. కాబట్టి దైవ చిత్తానుసారమైన దుఃఖం మనకు ఉండాలి. అలా ఉంటే ఆ రక్షింపబడినప్పుడు మనము ఆ మారు మనసు పొందిన దానికి మనము దుఃఖపడుతూ ఉంటాము. కొంతమందిని చూస్తాము బాప్తిసం ఇచ్చేటప్పుడు వాళ్ళు గట్టిగా ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ పాపములు గుర్తొచ్చి, వాళ్ళు చేసిన అపరాధములు గుర్తొచ్చి, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ముంచుతామో ఆత్మ ఏం చేస్తుంది? వాళ్ళని ప్రేరేపించి ఒప్పుకో అని చెప్పి బలవంతం చేయడం వల్ల వాళ్ళు ఏం చేస్తారు? ఏడుస్తూ అరుస్తూ వాళ్ళు బాప్తిసం తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలిగిస్తుంది. కాబట్టి ఈ ఉపవాసానికి గుర్తు ఈ యొక్క నినివే ప్రజలను మనం చూస్తే పెద్దవారి దగ్గర నుండి చిన్నవారి వరకు బూడిద వేసుకుని ఆ యొక్క భోజనం చేయకుండా దేవుని సన్నిధిలో అంగలార్చినప్పుడు ఆ పట్టణమంతా విడిపింపబడ్డట్లుగా మనం చూస్తాము. ఆదికాండంలో 18:27 అబ్రహాము కూడా అంటాడు, దేవునికి అంటాడు, అయ్యా ధూళి వంటి వాడిని, బూడిద లాంటి వాడిని అయ్యా నేను మాట్లాడుతూ ఉన్నాను, నన్ను క్షమించు ప్రభు అని చెప్పి. అంటే ధూళి లాంటి వాళ్ళము, ఏంటంటే బూడిది లాంటి వాళ్ళం మనం. అంటే అరచేతిలో ఉన్నటువంటి ధూళిని మనం ఊరితే అది ఎక్కడికి వెళుతుందో మనకి కనపడదు. ఈయన అబ్రహాం అంటున్నాడు, నేను ధూళి లాంటి వాడిని అయ్యా, బూడిద లాంటి వాడయ్యా అని చెప్పి. అంటే ఆయన దేవుని సన్నిధిలో ఎంతగా అంగలార్చి మాట్లాడుతున్నాడు అన్నమాట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా మనం ఆయన సన్నిధిలో బుడగలాంటి వారము. ఆయన బుడగ ఎంతసేపు ఉంటుందో నీళ్ళ మీద తెలియదు. కాబట్టి మన జీవితము ఇందాక అయ్యగారు ప్రార్థన చేస్తూ ఉన్నారు, గడిచిన పశు బుధవారం ఇప్పటి వరకు కాపాడేవయ్యా, ఈ 40 దినాలు నీ సన్నిధిలో మమ్మల్ని ఉంచయ్యా, మరలా పశు బుధవారానికి మేము ఉంటామో ఉండము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో ఈ క్షణము మనది కానీ తర్వాత క్షణము మనది కాదు. అదే అంటున్నాడు అబ్రహాము, నేను ధూళి లాంటి వాడిని నాయన, నేను బూడిద లాంటి వాడిని ప్రభు అని చెప్పి అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. 2 రాజులు 6:24 చదవద్దు కానీ అక్కడ ఆ యొక్క దేశంలో కరువు ఏర్పడుతుంది. ఆ యొక్క తమ కడుపును కన్నటువంటి బిడ్డలను వాళ్ళు చంపుకుని వండుకుని తింటూ ఉంటారు. ఆ యొక్క స్త్రీలు వచ్చి ఈ రాజుతో మాట్లాడుతూ ఉన్నప్పుడంట రాజు అంట పైకైతే వస్త్రం వేసుకున్నాడు కానీ లోపల గోని పట్ట ధరించుకుని రాజు నడిచి వెళుతూ ఉన్నట్లుగా గమనిస్తూ ఉంటాం. అక్కడ ప్రియ దేవుని బిడ్డలారా ఎందుకు పైన బట్టలు వేసుకుని లోన గోని పట్ట కట్టుకున్నాడంటే ఆయన ఉపవాసం అన్నట్టు ఎవరికి తెలియకూడదు. ఆయన రహస్య ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రజలందరి వరకు. అక్కడ అంగలారుస్తూ ఉన్నాడు. మనుషులు చంపుకుని వండుకుని తింటున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది. కాబట్టి రాజు ఏం చేశాడు? గోలిపట్ట వేసుకుని వెళుతూ ఉన్నట్లుగా అక్కడ మనం చూస్తూ ఉంటాము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా మన ఉపవాసము మనుషులకు కనబడవలేదని కాదు, మన ఉపవాసం వలన మనము మన కుటుంబము రక్షింపబడాలి, అభివృద్ధి పొందాలి, దీవింపబడాలి. కానీ ఎదుటి వారి వరకు మనం ఉపవాసం చేయలేదు. ఎదుటి వారి వరకు మన భక్తిని చూపించాల్సినటువంటి అవసరత లేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ ఈ మార్క్స్ 9 అంటాడు, అక్కడ సాతాను పట్టినటువంటి వాడి దగ్గరికి శిష్యులు వెళ్తారు. వాళ్ళు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆ సాతాను పోదు. అప్పుడు అక్కడ పోనప్పుడు వాళ్ళందరూ వచ్చి శిష్యులు ప్రార్థన చేశారు. అది పోలేదు. ఏంటంటే అది ప్రార్థన వలనే పోతుంది. అందుకని సమస్య ఏదైనా ప్రార్థన చేయాలి. ప్రార్థన వల్ల అవ్వకపోతే ఏం చేయాలి? ఉపవాస ప్రార్థనలోకి వెళ్ళాలి. ఆ ఉపవాస ప్రార్థన దీక్షలో మనం కూర్చుంటే ఆ యొక్క దేవుని సన్నిధిలో మనము ఎంతగానో ఆయన స్తుతించగలుగుతూ ఉన్నాము. ఏబు
42:6 కూడా ఉంటుంది. నన్ను నేను అసహించుకుని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాను అంటాడు. ఏమంట? ఏమి గారు అంటున్నాడు, తనను తానంట తగ్గించుకుని తనను తాను అసహించుకుని దుమ్ములోనూ ధూళిలో బూడిదలోనూ కూర్చుని పశ్చాత్తాపడుతున్నాడు. ఎందుకు? శ్రమ కలిగింది. కింద అంటాడు, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయన నామానికి మహిమ కలుగుగా అంటూ ఉన్నాడు. కానీ ఆయన బూడిద వేసుకుని దేవుని సన్నిధిలో అంగలారుస్తూ ఉన్నాడు. మనకు శ్రమ కలిగినప్పుడు అంగలార్చాలి, శ్రమ కలిగినప్పుడు స్తుతించాలి. శ్రమ కలిగినప్పుడు ఆయన మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు, ఆయన సమస్తము చేయగలిగినటువంటి వాడు, సమస్తము చూస్తున్నటువంటి వాడు, మన అవసరాలు తీర్చగలిగినటువంటి వాడు, మన కన్నీటిని తుడవగలిగినటువంటి వాడు, మన వ్యసనములను భరించగలిగినటువంటి వాడు, మనకు ఆ యొక్క తోడుగా ఉన్నటువంటి దేవుడు. కాబట్టి ఆయన వైపే మనం చూడాలి. ఆ చూడటానికి ఈ వసంత కాలము, ఈ చిగురిచ్చే కాలము మనం ఆయన దగ్గరకు వెళ్ళాలి. ఆయన దగ్గరకు వెళితే ప్రియ దేవుడు బిడ్డలారా, మన అవసరం ఏదైనా ఆయన తీరుస్తాడు, మన ఇబ్బంది ఏదైనా ఆయన తీరుస్తాడు, మన వ్యాధులైనా మన బాధలైనా వాటిని దూరపరుస్తాడు. కాబట్టి ఆయన సన్నిధిలో ఉండి ఆయనను ఆరాధించే భాగ్యము ప్రతి ఒక్కరికి కలగాలని ఆశిస్తూ చివరిగా ఒక మాట చెప్తా. యోవేలు గ్రంథము 2:12. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఎంత వాక్యం విన్నారు, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు. అబ్బా, ఎన్ని మాటలు చెప్తున్నాడు అక్కడ. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్సు పూర్వకముగా నా వద్దకు రండి. కాబట్టి వాక్యమైనటువంటి మనము ఇప్పటికైనా ప్రతి ఒక్కరము ఆయన సన్నిధిలో ఎందుకు రావాలి అంటే, ఈ 40 దినాలు ఆయనకు దగ్గరగా ఉండాలి, ఆయనకు అందుబాటులో మనం ఉండాలి. ఎందుకంటే మన అవసరతలు తీరుస్తాడు కనుక. మనము ఆ యొక్క కుమారుడు ఏం చేస్తాడంట, పొందమ నరకం నుండి తప్పిస్తాడంట. కుమారుడు పుడితే వాడంట హైందవులు అంటారు, పొందమ నరకం నుండి తప్పిస్తాడు. అలాగే మనకు మన జ్యేష్ఠ కుమారుడు మనకున్నాడు, మన యొక్క దేవుడు ఇచ్చినటువంటి కుమారుడు, మన రక్త సంబంధి మనకున్నాడు. ఈ లోకంలో బ్రతికినంత కాలం మనం బ్రతుకుతాము. ఒకవేళ మనల్ని మరణిస్తే ఆయనతో కూడా ఉండటానికి తండ్రి దగ్గరకు మనలను తీసుకుని వెళ్తాడు. ఈ శ్రమల నుండి, బాధల నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి విడిపించడానికి బలవంతుడైనటువంటి దేవుడు మన పక్షాన ఉన్నాడు. కానీ మన పక్షాన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు కనుక అట్టి దేవునికి మనము దగ్గరగా ఉండటానికి ఈ ఉపవాస దినాలను ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి దీనిని ప్రతి ఒక్కరూ ఒక ఆషామాషగా కాకుండా ఒక నిబంధన చేసుకుని, అయ్యా ఒక పూట భోజనం మానేస్తానయ్యా, అయ్యా నన్ను నేను తగ్గించుకుంటానయ్యా, నీ సన్నిధిలో నేను దివారాత్రులు ప్రార్థిస్తానయ్యా, లేకపోతే కలిగినంత సమయాన్ని బట్టి నేను స్తుతిస్తానయ్యా, ఇదిగో నాకు ఈ సమస్య ఉంది ప్రభు అని చెప్పి ఎవరైతే విరిగి నలిగిన మనసు కలిగి రాత్రి ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆలకించడమే కాదు కానీ ప్రతి అవసరతను తీరుస్తాడని ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నా. ప్రభు యేసుక్రీస్తు నామములో అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి ఇప్పుడు వరకు వాక్యం